మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఈరోజు 21వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. యెహోవా యందు నమ్మకముంచువాడు సురక్షితముగా నుండును. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము వినుచున్న మీ అందరి వినికిడిలో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, యెహోవా యందు నమ్మకముంచువాడు సురక్షితముగా క్షేమముగా ఉండునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు గమనించగలిగినట్లయితే ఇక్కడ ఆస్తి ఉన్నవాడు సురక్షితముగా ఉంటాడు అని దైవగ్రంథమందు రాయబడలేదు. బలమున్నవాడు సురక్షితముగా ఉంటాడు అని దైవగ్రంథమందు దేవుడు చెప్పలేదు. బలమున్నవాడు, కులమున్నవాడు, శక్తి సామర్థ్యములు కలిగినవాడు సురక్షితముగా ఉంటాడు అని దైవగ్రంథము తెలియచేయలేదు. కానీ దేవుని వాక్యము తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా యందు నమ్మకముంచువాడు సురక్షితముగా నుండును. విశ్వాసము ఎంత గొప్ప ఆధిక్యత ఇస్తుంది అనే విషయాన్ని దేవదేవుడు ఈరోజు వినుచున్న మీతో తెలియచేస్తున్నాడు. నీ నీడ ఏమి అనగా నీ యొక్క విశ్వాసమే. అట్టి విశ్వాసముతో దేవుని బిడ్డలారా, సింహపు నోళ్లును మూయబడినవి. అట్టి విశ్వాసము అగ్ని జ్వాలలు కాల్చకుండా ఆపగలిగినవి. అట్టి విశ్వాసము ఎర్ర సముద్రంలో బడి నడిపించింది. అట్టి విశ్వాసము నీళ్లపై నడిపించింది. అట్టి విశ్వాసము రోగితో పడి ఉన్నటువంటి వ్యక్తిని దిగ్గును లేచేటట్లు చేసింది. అట్టి విశ్వాసము దేవుని బిడ్డ నీవు కలిగి ఉన్నావా లేదా నీ ఉదయకాలమందు నిన్ను నీవు పరిశీలించుకో. అట్టి విశ్వాసాన్ని నీవు ఆధారం చేసుకుని అట్టి విశ్వాసంతో బ్రతికే వ్యక్తిగా నీవు జీవించినడలా నువ్వు సురక్షితముగా ఉంటావు అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. దేవదేవుడు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ లోకములో బ్రతుకుటకు ఆస్తి అవసరము. అయితే సురక్షితముగా బ్రతుకుటకు విశ్వాసం అవసరము. ఆస్తి ఉన్నా లేకపోయినా విశ్వాసము దేవుని యందు కలిగిన వ్యక్తిగా నీవు బ్రతికితే సురక్షితముగా ఉంటావు. ఎందుకనగా గత 2 సంవత్సరములకు పూర్వం మనం పరిశీలించగలిగినట్లయితే లోకములో గనులైన వారు, గొప్పవారు, అనేక రీతిలుగా ఆస్తిపరులైనటువంటి వారు భయంకరమైనటువంటి కంటికి కనబడినటువంటి ఒక వ్యాధితో అనేకులు చనిపోయారు. అయితే వారికి సురక్షితము క్షేమము లేదు. ఎందుకనగా వారికి విశ్వాసము లేదు. అయితే విశ్వాసముంచిన వారు కూడా చనిపోయారుగా అని మీరు అడగవచ్చును. అయితే ప్రియ సహోదరుడా, సహోదరి, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, అట్టి భక్తి కలిగిన వారు కూడా చనిపోయారు కదా, మరి చనిపోవటంలో వారు విశ్వాసం లేనటువంటి వ్యక్తులా అని మీకు ఆలోచన రావచ్చు. అయితే దేవుని వాక్యము, దేవుని యొక్క దాసునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను తెలియచేస్తున్నటువంటి మాట సురక్షితము. వారు చనిపోయినటువంటి వారైనప్పటికీ కూడా వారి ఆత్మ దేవునితోనున్నది. దేవుని బిడ్డ, ఈ లోకములో విశ్వాసము లేకుండా మనిషి ఈ లోకములో బ్రతికితే ఇక్కడ మృత్యువు, నిత్య జీవమును కాదనుకుని వారికి అక్కడ మృత్యువు. విశ్వాసం కలిగినటువంటి వ్యక్తికి ఇక్కడ సురక్షితముగా బ్రతుకుతాడు, అక్కడ సురక్షితముగా క్షేమముగా ఉంటాడని దైవ సేవకునిగా ఈ మాట తెలియచేస్తున్నాను. సహోదరుడా, ఎట్టి విశ్వాసాన్ని నీవు కలిగి ఉన్నావు ఒకసారి నీవు పరిశీలించుకో. నీవు గనక యేసయ్యందు విశ్వాసముతో ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు బ్రతికితే నీకు సురక్షితముగా ఉంటావు. వాన వస్తుంది, నీవు తడవకుండా ఉండాలంటే నీ చేతిలో గొడుగు ఉండాలి. ఆ గొడుగు విశ్వాసమే. దేవుని బిడ్డ, అది కంటికి కనబడే వస్తువు,
విశ్వాసము కంటికి కనబడదు, కానీ ఆ విశ్వాసము క్రియల చేత నీవు చూపించేదయ్యున్నది. అట్టి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా నీవు బ్రతికి దేవునిలో సంతోషిస్తూ దేవుని చేత సురక్షితము క్షేమముగా ఉండు కృప దేవదేవుడు అనుగ్రహించి నీ జీవితంలో ఉన్నతమైన మేలులు అనుగ్రహింపబడు కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలమందు నీ బిడలైన వారు ఎందరు ఈ మాటలు వినుచున్నారు, వారందరి జీవితముల్లో తండ్రి విశ్వాసము కలిగి నీలో తండ్రి అంటుకట్టబడి ముందుకు కొనసాగు కృప దయచేసి నడిపించి సహాయమును చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిహిత సదాకాలం తోడండి అంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.